జై శ్రీకృష్ణ. అలనాటి కథలకి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ గొంగలి పురుగు. అనగనగా ఒక చిన్న గొంగలి పురుగు తన కాళ్ళకి 16 జతల బూట్లు వేసుకుని ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీదకు తిరుగుతూ ఆకుల్ని తింటూ ఉండేది. అయితే అది తినగా తినగా గొంగలి పురుగు బాగా పెరిగి పెద్దదయ్యింది. దానికి తన కాళ్ళకి వేసుకున్న బూట్లు బాగా బిగువుగా అనిపించాయి. కానీ బూట్లను వదలబుద్ధి కాలేదు. ఏం చేస్తది పాపం? అయితే ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి వెళ్తూ ఉండగా దానికి చెదపురుగు కనిపించింది. గొంగళి పురుగు చెదపురుగుతో "చెదమామ చెదమామ, నీకు ఈ బూట్లు కావాలా? నాకు బూట్లు బిగువుగా ఉన్నాయి" అని అడిగింది. చెదపురుగు సరేనంది. అయితే దానికి 6 జతల బూట్లు తీసి ఇచ్చింది. అవి చెదపురుగు వేసుకుని అబ్బా ఎంత బాగున్నాయో అని చెప్పి సంతోషపడ్డాది. అప్పుడు గొంగళి పురుగు ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. అక్కడ దానికి సాలిడి కనిపించింది. సాలిడి బాబా, నా కాళ్ళకు బూట్లు బిగువుగా ఉన్నాయి. నీకు కావాలా?" అని అడిగింది. సాలీడు సరేనంది. సాలీడుకి 3 జతల బూట్లు ఇచ్చింది. అది వేసుకొని చూసి చాలా బాగున్నాయని చెప్పి సంతోషపడ్డది. గొంగళి పురుగు ఇంకొంచెం ముందుకే వెళ్ళగా దానికొక గొల్లబొమ్మ కనిపించింది. అప్పుడు గొంగళి పురుగు గొల్లబామ, నా కాళ్ళకి బూట్లు బిగువుగా ఉన్నాయి. నీకివి కావాలా?" అని అడిగింది. గొల్లబామ సరే అంది. దానికి 3 జతల బూట్లు ఇచ్చింది. గొల్లబామ వేసుకొని చూసి అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని సంతోషంతో ముందుకెళ్ళిపోయింది. గొంగళి పురుగు ఇంకొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ దానికొక పేడ పురుగు కనిపించింది. గొంగళి పురుగు పేడ పురుగుతో పేడ తాత, నా కాళ్ళకి ఈ బూట్లు బిగువుగా ఉన్నాయి. నీకు కావాలా?" అని అడిగింది. అప్పుడు పేడ పురుగు సరేనంది. అయితే దానికి 3 జతలు బూట్లు తీసిచ్చింది. పేడ పురుగు వేసుకొని చూసుకుని అబ్బా ఎంతో బాగున్నాయి అని చెప్పి సంతోషపడుద్ది. అయితే అది ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయింది. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళగా గొంగళి పురుగుకి అక్కడ ఒక నత్త కనిపించింది. గొంగళి పురుగు నత్తతో నత్త మామ, నా కాళ్ళకి ఈ బూట్లు బిగువుగా ఉన్నాయి. నీకు కావాలా?" అని అడిగింది. అప్పుడు నత్త సరేనంది. అయితే అది బూట్లు వేసుకుందామని చెప్పి ఉదికి హు వెళ్ళి వేసుకొని చూస్తే దానికి ఒక్క బూటు మాత్రమే సరిపోయింది. అయితే అది సంతోషపడి ముందుకెళ్ళిపోయింది. గొంగళి పురుగుకి ఏం చేయాలో తోచలేదు. తన దగ్గర ఇంకా ఒక బూటు మిగిలిపోయింది. ఇంకా ఏం చేయాలో తోచక ఆ బూటుని చూస్తూ ఉండగా ఈ లోపల ఒక చిన్న సాలీడొచ్చింది. "ఏంటి గొంగళి మామ, ఎందుకు అంత బాధపడుతున్నావు?" అడిగింది. గొంగళి పురుగు ఒక బూటు మిగిలిపోయిందని చెప్పి జరిగిందంతా చెప్పింది. అప్పుడు చిన్న సాలీడు ఒకసారి ఆ బూటులోకి తొంగి చూసింది. చూసి అబ్బా ఈ బూటు ఎంత బావుందో, ఇది నాకు ఇల్లు కింద చేసుకోవచ్చు అని అనుకుంది. అనుకుని గొంగళి పురుగుతో గొంగళి తాత, నీకు అభ్యంతరం లేపోతే నాకు ఈ బూట్‌నివ్వవు?" అని అడిగింది. అది సరేనని చెప్పి సంతోషపడి ఆ బూట్‌ని సాలీడుకిచ్చి అది తిరిగి తన కొమ్మ మీదకి వెళ్ళి వేలాడుతూ పొట్టుగూడు కింద మారిపోయింది. కొన్ని రోజులకు దాని నుంచి సీతాకోకచిలుక కింద మారి బయటకు వచ్చింది. అది ఎగురుతూ పూలను పూలలో ఉన్న తేనె తాగుతూ అక్కడ సంతోషంగా, ఆనందంగా జీవించింది. విన్నారు కదా చిన్నల్లుడు.